హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కమ్మగా నోరూరించే ఆలూ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా చేసిన ఆలూ కర్రీని ఇంట్లో చేసినా సరే హోటల్ స్టైల్లో తిన్న టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలూ కర్రీలోకి బెలూన్లా పొంగే పూరీలు చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా లంచ్ డిన్నర్లోకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చిటికలో ఇలా ప్రిపేర్ చేసేయవచ్చు. ఈ వీడియోలో ఆలూ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా నోరూరించి ఈ ఆలూ కర్రీని చేసే ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఆలూ కర్రీ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు తీసుకొని ఒకసారి వీటన్నిటిని లైట్ గా ఫ్రై చేసుకుందాం. ఆలూ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలా ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి లైట్ గా ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను వేసి ఇందులోనే 4 లేదా 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాం. మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలి అంటే ఇంకా 1 లేదా 2 పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవి ఇలా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలబెట్టుకుందాం. ఇలా బాగా కలిపాక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ వేసాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టాక మరోపక్క శనగపిండి వేయడానికి ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుందాం. ఇందులోనే కొంచెం నీళ్ళని వేసి పిండి ముద్దలు ఏమీ లేకుండా ఇలా బాగా కలపండి. ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలిపాక ఈ శనగపిండిని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, క్యారెట్ ముక్కలు ఎర్రగడ్డ బాగా మెత్తబడింది. ఇప్పుడు ఈ శనగపిండి నీళ్లను ఇందులోకి తీసుకుందాం. ఇలా ఒకసారి కలిపి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఉడికేసరికి ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. తర్వాత ఉడికించిన బంగాళాదుంపను ఇలా మ్యాష్ చేసుకుంటూ తీసుకుందాం. ఇక్కడ నేనైతే చేతితోనే మ్యాష్ చేసుకుంటూ తీసుకుంటున్నాను కదా. ఇలా చేయడం మీకు కష్టంగా అనిపిస్తే ముందుగానే ఉడికించిన బంగాళాదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం. 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆలూ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్ గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు, నేను కరివేపాకు వేస్తున్నాను. ఇందులోకి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకుని వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆలూ కర్రీ చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలోనే ప్రిపేర్ చేసుకుంటే తినేటప్పుడు గట్టిగా కాకుండా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలూ కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఆలూ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని నా కామెంట్స్ ద్వారా చెప్పండి. నేను చేసిన ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.